మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని ఈరోజు మన వాక్య ధ్యానంగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చదువుదాం, ఒకసారి చదువుదాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం ప్రకటించాలంట? ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. అంతేనా? మనం చదివింది అంతేనండి. సువార్తనైనా ప్రకటించడం. సవాళ్ళు చేయమని ఉందా బైబిల్ గ్రంథంలో? ఏమంటే సవాళ్ళు చేయమని ఉందా? సువార్తను ప్రకటించమని ఉందా? ఏం చేయమని ఉంది? సువార్తను ప్రకటించాలి కదా. అసలు సువార్త అంటే ఏంటి? ఏంటి సువార్త అంటే? ఇది ఏదో ఒక వ్యక్తి చెప్పిన మాట తీసుకుంటే మీకు ఆశీర్వాదం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? సువార్త అంటే ఈ పరిశుద్ధమైనటువంటి ఈ బైబిల్ దేవుని గ్రంథం ఏం చెప్తుందో దాన్ని మనం ధ్యానం చేద్దాం. చూద్దామండి. సువార్త అంటే ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ ఎలా వర్ణించిందంటే ఈ సువార్తను ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు త్వరగా చదివిస్తే ఎక్కువ రిఫరెన్స్లు చూసే ఆస్కారం ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును కూర్చి మీరు విని ఉన్నారు. అంటే సువార్త అంటే ఏంటంటే దేవుని కృప అంటే. హల్లెలూయా. ఆయన కృప ఉన్నదే. చాలా మంది చెప్తా ఉన్నారు, నేను ఎలా ఉన్నా దేవుని కృప. ఏంటి కృప? ఏంటయ్యా అంటే అయోగ్యమైన నిన్ను యోగ్యముగా మార్చింది కృప. పెంట గొప్పల మీద నుండి దీనులను లేవనెత్తింది కృప. ఏమండి పాపాత్ములుగా ఈ లోకంలో పాపము చేసి ఏమండి దేవునికి దూరంగా ఉన్న మనలను ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఈ పరిశుద్ధ ప్రార్థన మందిరంలో నిలవబడటానికి అర్హతనిచ్చింది దేవుని కృప. హల్లెలూయా. చాలా మంది అంటూ ఉంటారు, నువ్వు రాకో, మైలు పడిపోతావు, నువ్వు ముట్టుకోకు. నన్ను కూడా అన్నారు. నేను ఒక ఇంటికి వెళ్తే వాళ్ళకి ఎలా ఇవ్వబోతుంటే అక్కడ పెట్టి డబ్బులు అన్నాడు ఆవిడ. అప్పటి వరకు నాకు తెలియదు. అంటే నా చెయ్యి వాళ్ళకి తగిలితే మైలు పడిపోతానని డబ్బులు అక్కడ పెట్టమంది. నేను పెట్టాను, చేతిలోనే పెట్టాను. నేను కావాలని ముట్టుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మనిషి ముట్టుకుంటే మైలు పడిపోతాడంట. ఈ దేశంలో ఒక సాంప్రదాయం, ఈ దేశంలో ఒక విష సాంప్రదాయాన్ని అంటారు. ఏమంటే మనిషి ఎక్కడి నుంచి వస్తారంట? మనిషి వచ్చాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంటే ఒక గ్రంథం సెలవిస్తా ఉంది. తల నుంచి ఒకడంట, ఏమంటే ఉదరం చెప్పల నుంచి ఒకడంట, ఉదరం నుంచి ఒకడంట, కాళ్ళ నుంచి ఒకడంట, పాదాల నుంచి ఒకడంట ఉంటాడని ఏం చేశారు? ఒక మను అనే ఒక వ్యక్తి ఒక మనుధర్మాన్ని రాశాడు. అయితే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, మనిషి నుండి దేవుడు మనలందరినీ కలగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మట్టి నుండి దేవుడు మనిషిని తయారు చేశాడు. ఆయన నాసిక రంధ్రాల్లో నుండి జీవవాయువును పొందితే జీవాత్మగా మనం అందరం వచ్చారు. అతనికి సాటి అయిన సహాయంగా ఉండాలని అవ్వను తీసుకొచ్చి ఆమె పక్కన పెడితే వారిద్దరూ కలిసి తినొద్దన్న పండు తిని ఈ భూమి మీదకి ఏం తీసుకొచ్చారంటే పాపం తీసుకొచ్చారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే ఎలా ఉందంటే ఈ సువార్త అంటే ఏంటంటే ఏంటి? దేవుని కృప. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఏమండి మనందరము కూడా ఎక్కడెక్కడమో వేరే వేరే వీధులలో అందరం ఎలా ఏకమయ్యామంటే క్రీస్తు అనే నామములో మనమందరము కూడా ఏకమయ్యాము. ఈ రోజు ఈ ప్రార్థన మందిరంలో మనందరూ ఎవరిని ఆరాధించడానికి కూడుకునో యేసయ్య నామములో స్వస్థత ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో స్వస్థత ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి.
పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో మనం ఈరోజు నిలవబడే అర్హత వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరి పాపాలు యేసు రక్తములో కడగబడ్డాయి. యేసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా మార్చింది. అందుకనే మనమందరము ఆయన సువార్త వలన కృపతో ఈ ప్రార్థనా మందిరంలో ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని, ఏం తొడుక్కోవాలంట? సమాధానమనే సువార్త జోడు. ఏం తొడుక్కోవాలి? నువ్వు సమాధానం ఉండాలండి. ప్రతి మనిషితోటి నువ్వు సమాధానం ఉండాలి. సువార్త అంటే ఏంటంటే సమాధాన సువార్త చెప్తా ఉంటాడు. హల్లెలూయా. ఏమంటే మనిషి అంటే మనిషికి పడదు. ఏమంటే వాళ్ళతో మేము మాట్లాడం, మేము వాళ్ళతో పడదాం, మాకు పక్కింటితో మేము మాట్లాడం వద్దండి. అందరితోటి సమాధానాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కింటితో నీకు సమాధానం లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి ఎలా అర్హత అవుతావు? నేను చాలా చోట్ల వింటాను, మీ అన్నయ్య గారు ఉన్నారని మేము మాట్లాడు, మీ చెల్లి గారు మేము మాట్లాడు. ఏమండి, ఒక రక్తం పంచుకు పుట్టిన నీ అన్నదమ్ములతో నువ్వు మాట్లాడకపోతే ఏం సమాధానాన్ని పొందుకున్నావు? నువ్వు ఏం సమాధానాన్ని నువ్వు కలిగి ఉన్నావు? అరే యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు కదా, ఆయన సమాధానానికి కర్తని పేరు అంట. తనకి నువ్వు ఆరాధించబోతున్న నీ దేవుడికి సమాధాన కర్త అని అతనికి పేరు పెట్టబడింది. నువ్వు ఆయన ఆరాధించినప్పుడు సమాధానాన్ని కలిగి నువ్వు లేకపోతే ఇంకేమర్థం ఉన్నదానికి? ఇంకా ఏంటి భక్తి? సమాధానము కలిగి. ఎవరితోటైనా నీకు పొరపచ్చుందా? ఎవరితోటైనా నీకు విభేదిస్తున్నావా? ఇప్పుడే వాళ్ళతో సమాధాన పడు, ఇప్పుడే వాళ్ళతోటి మాట్లాడు. ఇందాక జీవితంలో నేను చాలా చక్కని ఓసారి వేసు. నేను చర్చికి వచ్చిన తర్వాత మొదటిగా నా పిల్లలు ఈ మధ్యకాలంలో అక్కడ ఉంటారు కాబట్టి రాగానే వాళ్ళతో మాట్లాడతాను. నేను ఏదో ఆటవరకులో మా అబ్బాయిలతోటి విష్ చేయలేదు. వెంటనే అయ్యా బాబు ఇందాక చాక్లెట్ ఏదో దొరికితే వచ్చి ఎంతమంది ఉన్నా డాడీ ఓపెన్ చేయాలి నాకు ఇచ్చాడు. నా మనసు భ్రమించిపోయింది. అరే నేను విష్ చేయలేదు నా కొడుకుని, ఆడు నన్ను విష్ చేశాడు. హల్లెలూయా. నా మనసు కరిగిపోయింది. వెంటనే బాధ కలిగేసింది. నేను ఎందుకు విష్ చేయలేకపోయాను? మర్చిపోయాను అనుకున్నాను. అంటే నేను ఏం చెప్పే ప్రయత్నం చేస్తానంటే, మీ ఇంటి పక్కల మీ చుట్టుపక్కల మీరు ఎవరితోటైనా మాట్లాడకుండా ఉన్నారా? మాట్లాడండి వాళ్ళతో. మీరే ఒకటి మాట్లాడండి. ఏమండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మీరు ప్రేమించండి, మీరే మాట్లాడండి. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడుకోవడం అన్నది కాదు. నువ్వే తగ్గాలి. ఫస్ట్ ఏం చెయ్యాలి? తగ్గించుకోమంటే అదే బిట్టొద్దు, మిట్టొద్దు, దిగాల మెట్లు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దిగండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీతో మాట్లాడిన వారు ఉంటే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి. సమస్య అంతా పరిష్కారం అయిపోతుంది. యేసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే సమాధాన పరచడానికి వచ్చాడు. బైబిల్ ఎంతో సెలవిస్తా ఉంది, సమాధాన పరచువారు. సమాధాన పడాలండి. సమాధానం ఉండదు మన కుటుంబాలలో. ఏమంటే ఎంతసేపు ఆ అన్నది కాదు, ఆ అన్నది కాదు, సమాధానాన్ని కలిగి ఉండాలి. సమాధానం లేక ఈ భారతదేశంలో ఎన్నో కుటుంబాలు కోర్టు సమస్యల్లో కోర్టుకి వెళ్తే తెలిసేదండి ఎంత మంది ఉంటారు తెలుసా? కోర్టు దగ్గర బిల్ల అంటూ ఉంటారు. రోజు అంతేనండి, సమాధానం లేదండి. దేవుడు నీకు సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. ఏమండి, గాబ్రియేలు దూత దేవదూత మరియమ్మ గారితో చెప్తా ఉంది, ఏమని? దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరినీ రక్షిస్తాడు. ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన సమాధాన కర్త, అధిపతి అని ఉండదు. ఆయన పేరు రాజ్యభారం ఉంటది.
నేర్చుకోమని కోరుతా ఉన్నారు. ఇంకా ఏముందంటే, ఇంకా రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులు అందరికీ పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ వ్రాయున్నది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానము మీకు కలుగును గాక. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు తన కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందులో తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతుల్లో నుండి పునరుత్థానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుడు కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులకు విశ్వాసములకు విధేయులగున్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరు వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. మనం ఎందుకు పిలువబడ్డామంటే యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయనలాగా ఉండాలంట. నువ్వు ఎలా ఉండాలి? చిరంజీవిలా ఎట్టుకో మొఖం. ఏమంటే ఎలా ఎట్టద్దు? చిరంజీవిలా ఎట్టుకో. నేను మొన్న మధ్య ఒక చర్చికి వెళ్ళాను. ఆయన అన్నాను, పాస్టర్ గారిని మైక్లో హలో హలో అంటాను. ఆయన అంటాడు, నేను హలో హలో బ్యాచ్ కాదు, జగన్ బ్యాచ్ అన్నాడు. నవ్వు వచ్చేసింది. అంటే మైక్ టెస్ట్ చేయమంటే ఏమంటున్నాడు ఆయన? ఇలా కొడతానండి, అలవాటు అయిపోయిందండి. జనమందరికి అలాగే అలవాటు అయిపోయింది. ఇందాక మా అర్జున్ బాబు గారు కూడా చెప్తాడు, ఏం పడ్డది నీకు నాన్న? ఏం పడ్డది? అమ్మోడు అంటదా? తల్లి వందనం పడ్డదా? ప్రజల్లో బాగా ఏమైపోయింది? నాటుకుపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు పడ్డది అమ్మఒడి కాదు, తల్లికి వందనం. ఎలా చెప్పాడంటే కాకరపండు పార్టీ అంటే అర్థం. నేనైతే తప్పు చేయలే, నేనైతే ఫీలింగ్తో చెప్పలే. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఫీలింగ్ అయితే ఫీలింగే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను చాలా చోట్ల చెప్తా ఉంటాను, ఏదైనా విషయం చెప్పినప్పుడు నువ్వు అయితే అదైతే అదేనేమో అంటే నేనేం చెప్పే ప్రయత్నం చేస్తానంటే దేవుని కుమారుడు గురించి చెప్తా ఉన్నప్పుడు ఆయన మనకి స్వరూపాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. ఆయన ఎలా ఉండేవాడంటే తగ్గించుకుంటూ ఉండేవాడు. నువ్వు తగ్గించుకుంటావా? ఆయన ఎలా ఉండేవాడంటే ప్రేమించేవాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? అందరినే. ఆయన ఎలా ఉండేవాడంటే విధేయత కలిగి ఉండేవాడు. నువ్వు ఉన్నావా విధేయత? నీకు ఉందా విధేయత? అసలు విధేయత అంటే ఏంటో తెలుసా నీకు? చెప్పిన మాటను పాటించున్నావు. మీరు పాటిస్తారా? మీకు ఉందా విధేయత? అరే బుధవారం నాడు కూడుకుందామా అంటే ఒక్క వారం. అరే శనివారం నాడు కూడిగా సిద్ధపడి కూడి జరుగుతుందామంటే ఒక్క వారం. మీ మనసు ఎందుకు అంత కఠినమైపోతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఇదా విధేయత అంటే? ఎన్నాళ్ళ నుంచి ఈ ప్రార్థన మందిరంలో బుధవారం నాడు కూడిక, శనివారం నాడు కూడిక, ఆన్లైన్ ప్రార్థన క్రమం తప్పకుండా జరుగుతుంది. ఒక వారం కాకపోతే రెండో వారం వెళ్ళాలన్నా ఆ సిద్ధపాటు నీకు ఎందుకు లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇలా చెప్తే కాకరపండు అని అనేసాడు అనుకుంటే అనుకో, నేనైతే తప్పు చెప్పట్లేదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం సేవకుడి లక్షణం. రక్తం ఓర్చకుండా ఖడ్గం దూయేవాడు శాపగ్రస్తుడు అవునంట. మా నాన్నగారు చెప్తా ఉండేవారు. ఏంటా దాని అర్థం అంటే, ఇక్కడ నిలబడి మాట్లాడిన పాస్టర్ గారు మాటలో బాధ కలగాలి, వాళ్ళకి నొప్పి కలగాలి. అప్పుడే వాళ్ళకు మార్పు వస్తుందని చెప్పాడు మా నాన్న. మీకు మాత్రం నొప్పి కలుగుతలేదు, మార్పు రాదు. ఒకవేళ ఇలాగే మీరుంటే సియోనులో స్థిరమైన పునాదిని, ఆ సియోను చూడాలనుకుంటారా మీరు? ఆయన ముఖము చూసి పరవశించాలనుకుంటారా మీరు? మీరు చూస్తారా ఆయన ముఖం పర్వతంలో? ఆయన ముఖము చూసి పరవశించి ఆ భాగ్యం మనకు ఉంటుందా?
ఒకసారి ఆత్మవిశ్వాసం చేసుకోమని కోరుతా ఉన్నానే. విధేయత ఉందా మీకు? ప్రేమ ఉందా? మొదటి ప్రేమ ఉందా మీకు? మొదటి ప్రేమ ఏమంటే క్రమం ఉందా? ఎందుకు లేదండి? ఏమైపోతుంది ఇదంతా? రోజు రోజుకి వయసు వచ్చి కొద్ది ఏమైపోతుంది మనకి? ఏమైపోతుంది? క్రమం తొలగిపోతా ఉన్నాం. ఏమంటే దయచేసి అక్రమం చేయబడాల నా యొద్ద నుండి తొలగిపోవడానికి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉన్నా. క్రమాన్ని చేస్తా ఉన్నావా? అక్రమం వైపు నడుగుతా ఉన్నావా? నువ్వు చదువుకున్న వాక్యం ఏమండి? దేవుడి కుమారుని వలె మారాలంట. ఎంతమంది మారుతా ఉన్నావు? ఆయనలాగా తగ్గించుకుంటున్నావా? ఆయనలాగా ప్రేమ కలిగి ఉన్నావా? నీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నావా? చనిపోయే స్థితిలో కూడా ఆయన తల్లి బాధ్యతను మర్చిపోలేదండి. యేసుక్రీస్తు కుమారుడు ఒక శిష్యుడిగా చెప్పాడు, తండ్రి నా ఆత్మను నువ్వు నేను 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 ఒప్పుకోలేదు. ఆ శిక్షను చూసి భయపడ్డాడంట. వీలైతే నీ చిత్తమైతే కింది నా యొద్ద నుండి తొలగించమంటా ఉన్నాడు. మళ్ళా ఏమన్నాడు? వెంటనే నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును కాక అన్నాడు. ఎంతసేపు మనం ఏమనుకున్నామే, మన మనసులో ఏమనుకుంటుందో అదే నెరవేరుస్తాము. దేవుని చిత్తానికి అప్పచెప్పాలి. ఇది దేవుని కుమారుని స్వరూపాన్ని ధరించుకుంటామంటే నీ ఇష్టం నెరవేర్చుకోకూడదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. 10 గంటలకు వెళ్తాం అన్నది క్రమం, 10:30కి వెళ్తాం అన్నది నీ ఇష్టం, 11కి వెళ్తాం అన్నది నీ దౌర్భాగ్యం. కానీ 10 గంటలకి ప్రార్థన మందిరంలో ఉండాలంటే దేవుడి చిత్తమైన దేవుడి నామానికి మహిమ కలుగుతాక. హల్లెలూయా. వచ్చేటటువంటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పొరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచలేదు. ఏమెంచలేదంట? యేసునందు ఉండాలని ఏమంటున్నాడైనా? ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియముగా ఎంచుకోలేదంట. యేసు ప్రభువులో చావాలనుకుంటున్నారంట. యేసు ప్రభువు పని చేస్తూ చచ్చిపోవాలనుకుంటాడు ఆయన. అప్పటి వరకు ఏమంటాడంటే ఏది ప్రియముగా ఎంచుకోవట్లేదంట. మనం ఏమి ఎంచుకుంటామంటే ఏమంటే మనకిష్టం, మన ఇష్టం వేరు. అయితే పౌలు జలవిస్తా ఉన్నాడు, మరి ఏది నాకు ఎక్కువ కాదు, నా పరుగు తుదముట్టించే లోపు ప్రియమైన వాడిగా ఉంటారు. హల్లెలూయా. ఏమండి ఒక సందర్భంలో కూడా సెలవిస్తా ఉన్నాడు, ఏమని? నా పరుగు తుదముట్టించి నీ విశ్వాసమును. ఏమండి కాపాడుకుంటున్నామా మన విశ్వాసం? అయ్యో మాకెక్కడ విశ్వాసం అండి అంటారా? ఉందండి. ఆ పరిస్థితి మనకు మనందరూ కూడా విశ్వాస వీరుల పట్టికలో ఉండాలి. విశ్వాస వీరులు అనే ఒక దృఢ చిత్తంతో ఉండాలి. మనం మా విశ్వాసం ఏం పాటిదండి అని అనుకోవద్దండి. ఏమండి అనుకోవద్దు. ఈ విశ్వాసము చాలా గొప్ప విశ్వాసంగా మారాలని యేసు ప్రభు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన అంటా ఉన్నాడు, అమ్మా నీ విశ్వాసము చాలా గొప్పదే, మరి నీ విశ్వాసం ఎలాంటిది? నేనంటాను నా విశ్వాసం కూడా గొప్ప. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అసలు నాకు విశ్వాసం ఉన్నది, నేను అనుకుంటే జరుగుతుందని నాకు తెలియదు. ఏదో పుట్టాం కాబట్టి ప్రార్థన చేయాలి, కాబట్టి ఏదో పాస్టర్ అయ్యాను కాబట్టి ప్రార్థన చేయాలి, కాబట్టి ఏదో పాస్టర్ కాబట్టి చెయ్యాలి కాబట్టి అని అనుకుంటున్నాను. నేను కాదు, నేను కూడా అడిగితే కార్యాలు జరిగితే నాకు తెలియదు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదే ప్రార్థన మందిరంలో కొన్ని సంవత్సరాలు చేసాం. ఒక దైవజనుడు వచ్చాడు తలుపు పట్టణానికి. ఆయన వచ్చే వరకు నాకు తెలియదండి. నా విశ్వాసం అంత గొప్పదని నాకు తెలియదండి అప్పుడు దాకా. ఆయన అంటాడు రోజు వన్ మ్యాన్ ఫెయిత్, నేను ఎక్కడ ఉన్నాను అన్నాడు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. నిజమా? నేను కూడా ప్రార్థన
దేవుడు విన్నాడా? పెద్ద సేవకుడిని తడుపు తీసుకొచ్చాడు. మీకు ఇంకో విషయం తెలుసా? ఒక్క రూపాయి కూడా నేను ఉండలేదు. దేవుడు మనకి మహిమ కలుగుడు కాక. వాళ్ళ ఫ్లైట్ ఛార్జీలు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు. వాళ్ళ టీం వచ్చారండి 10 మంది పైన. వాళ్ళందరూ టికెట్లు వాళ్ళే పెట్టుకున్నారండి. వాళ్ళందరూ భోజనాల ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకున్నారండి. ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వలేకపోయినాడు. కానీ ఖచ్చితంగా ఏదో రోజునండి ఆ సేవకుడి దగ్గర నాకు కానుక పెడతాను. దేవుడు మనకి మహిమ కలుగును. ఎంత ప్రేమ చూపించారో తెలుసా మీకు? వారు హోటల్ రూమ్స్ కూడా వాళ్ళే బుక్ చేసుకున్నారండి. ఇంకా చెప్పాలంటే బహుశా వాళ్ళు తాగిన మంచినీళ్ళు కూడా వాళ్ళే తెచ్చుకుని ఉండొచ్చు. ఏంటయ్యా అంటే ఒకే ఒక విశ్వాసం పెద్ద దైవజనుడిని తణుకు పట్టణానికి తీసుకొచ్చి దాని ద్వారా నేనేం సాధించామయ్యా అంటే జీవిస్తూ ఉన్నాడు యేసు తణుకును వాచాను తాగా కరపుజా నమ్మాను చూడాడు జీవిస్తూ ఉన్నాడు యేసు తణుకును వాచాను తాగా కరపుజా నమ్మాను చూడాడు. పాపులర్ చూశారు. ఆ పాపులర్ ఏమో తెలుసా? బ్లెస్సెడ్ తెలంగాణలో ఉందండి. అది చూసినప్పుడు ఎంత ఆనందమైపోయిందంటే నేను కూడా ఏం కోరుకున్నా అంటే నా తణుకు పట్టణం దీవించబడాలి. ఏం దీవించబడాలి? నా తణుకు పట్టణం దీవించబడాలి. అదే నా కాన్సెప్ట్. మరి ఏది కాదండి, స్టేజ్ మీద నేను మాట్లాడాలో, స్టేజ్ మీద నేను పాట పాడాలో ఇది నేను ఆలోచించలేదు. నా పట్టణము దీవించబడాలి అంతే. నేను నమ్ముతా ఉన్నాను నా పట్టణం దీవించబడ్డది. ఆమేన్, ఆమేన్. ఖచ్చితంగా ఏదో రోజు ఎక్కడో చోట సాక్ష్యాలు వింటాం. మనం వచ్చేద్దాం, మన వాక్య ధ్యానంలోకి వచ్చేద్దాం. మన విశ్వాసము ఎలా ఉంది? నీ విశ్వాసం ఎలా ఉందని అడుగుతా ఉన్నాను. ఎక్కడ ఉంది నీ విశ్వాసం? ఎవరి ఆవగింజంత విశ్వాసం ఉంది చాలంట. ఈ కొండను చూసి సముద్రంలో పడంటే పడుతుందంట. నువ్వు అంటున్నావా? నీ విశ్వాసాన్ని పరీక్షించావు ఎప్పుడైనా? నీ విశ్వాస స్థాయి ఎక్కడ ఉంది? సరే, ఆత్మ పరిశీలన తీసుకుని కొడుతా ఉన్నాను. వాక్య ధ్యానంలోకి వచ్చేద్దాం. ఇంకా వచ్చేద్దాం. ఎవరి మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఒకసారి ఇక్కడ ఆగిపోదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. రాజ్య సువార్త అంటే, సువార్త అంటే ఏంటంటే రాజ్య సువార్త అంట. తర్వాత క్రీస్తు మహిమను కనుపరచు సువార్త, క్రీస్తు మర్మము, దేవుని వాక్యము, కృపావాక్యము, రక్షణ వాక్యము, సమాధాన వాక్యము, సత్యవాక్యము, విశ్వాస వాక్యము, జీవవాక్యము, ఆత్మ సంబంధమైన పరిచర్య, ఇంకా దైవ భక్తికి అనుగుణమైన బోధ, నిత్య సువార్త. 20 ఉన్నాయండి. సువార్త అంటే ఏంటంటే 20 రకాలుగా వర్ణించాడు బైబిల్ గ్రంథం. ఏమండి, ఇప్పటి వరకు మనం అన్ని చూసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే సువార్త యేసుక్రీస్తుని కూర్చిన మంచి వర్తమానము మరియు ఆయన అందరి రక్షణ. సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తుని కూర్చినటువంటి వర్తమానం అంట. ఆయన నీ పట్ల చేసిన కార్యాలు, ఆయన నీకు చూపిన కృపలను అందరికీ తెలుసు. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. ఎవరి కోసం పుట్టాడు? ఎవరి కోసం? పాస్టర్ గారి కోసమా? పాస్టర్ గారి కోసమా? పాస్టర్ గారి కుటుంబం కోసమా? కాదండి, మీ అందరి కోసం ఆయన పుట్టాడంట. హల్లెలూయా. ఏమంటే అందరినీ రక్షించాలని, ఒక్కరు కూడా ఆ నశించిపోయే వారి జాబితాలో ఉండకూడదని, ఆ అగ్నిగుండంలో పడకూడదని, ఒక్కరు కూడా ఆ నరకానికి వెళ్ళకూడదని అందరి కోసం వచ్చాడంటే ఆయన.
దేనికోసం వచ్చాడండి? అందరినీ రక్షించాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కొందరికి కాదండి, కొందరికి చేస్తా ఉన్నాడు ఆయన. ఏం చేస్తా ఉన్నాడు? కొందరికే ప్రచారం చేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది మతాన్ని స్థాపించడానికి కాదు, రాజ్యాన్ని స్థాపించడానికి. ఏంటయ్యా ఆయన రాజ్యం అంటే? ఆకలి ఉన్నది ఆ రాజ్యంలో. హల్లెలూయా. దొంగతనాలు ఉండవు, అబద్ధాలు ఉండవు, కల్మషం కపటం ఉండదు, మత్సరం ఉండదు, కోపం ఉండదు, అసూయ ఉండదు, దుష్ట మనసు ఉండదు. అలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడండి యేసుక్రీస్తు. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ప్రేమ కలిగిన వారితో నిండిపోయి, ప్రేమ కలిగిన వారు, జాలి కలిగిన వారిగా ఉంటారంట. ఏమండి? విధేయత కలిగిన వారిగా ఉంటారంట. దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే మత్సరం ఉండదు, అసూయ ఉండదు. చాలా మంది అంటూ ఉంటారు, అండి ఆ మందిరంలో చాలా ప్రార్థనలు ఉన్నారండి, చాలా కార్యాలు జరుగుతాయండి, వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారండి. దేవుడి రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవంట. నిత్యము ఏముంటదంట? గాన ప్రతిగానాలతో దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటారంట. మనము మన మందిరంలో ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు, ఏమండి దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి ఎంత ఆనందంగా ఉంటుందో దేవుని రాజ్యం అంతా అంతే ఆనందంగా ఉంటుందంట. శృతి ఉన్న పాటలకు పిలువలు ఉన్నట్లే, శృతి ఉన్న పాటలకు ఎలా ఉంటుందంటే నిత్యము ఆనందగానాలు ఉంటాయి. దేవుని రాజ్యంలో స్తుతి ఉంటదంట. ఏడుపులు పొట్లు కొరుకుతారు ఉండవు. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? లేకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏపు పండ్లు కొరుకు, కేకలు కాపాడండి ఈ కేకలు వినాలనుకుంటున్నావా? మొన్న మధ్య వేసవకాలంలో నేను ఒక స్టేటస్ పెట్టాను. ఏంటయ్యా ఆ స్టేటస్ అంటే, ఆ రోజు 41 డిగ్రీలో 42 డిగ్రీలో సెల్సియస్ వచ్చిందంట. 41 డిగ్రీ సెల్సియస్కే మనం అల్లాడిపోతే 1000 డిగ్రీలు ఎక్కడ? నరకంలో. రాత్రి కొంచెం సేపు 1 గంట 2 గంటలు కరెంట్ లేదండి మా ఇంట్లో. కరెంట్ లేనంతసేపు ఎవరు పడుకోలేదు. మొత్తం అందరూ అక్కడ కూర్చొని ఆ మాటలో ఈ మాటలో మాట్లాడుకుంటానే ఉన్నాం. పడుకోమంటా ఉంటుంది మా అమ్మ. ఎవరు పడుకుంటారు, ఎవరో పడుకోరు. విషయం తెలుసా మీకు? ఇంకో మాట చెప్పరా? చెప్తే కరెంట్ వచ్చేది మాత్రం పడుకుపోతారండి మా పిల్లలు. అలా ఏసీ విషయం తెలుసా? మేము రూమ్లోకి వెళ్ళిపోయి కరెంట్ ఆగిపోయి అంతసేపు వేడిపోయి ఉందేమో, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పొగ వచ్చేది. ఏసీ అతను ఏసీ సరిపోతుంది. మళ్ళీ దాన్ని అప్పుడు తీసి క్లీన్ చేసుకుని డస్ట్ అంతా అప్పుడు పెట్టిన కానీ ఉంచాలన్నమాట. అయిపోయిందంటే సుఖం వచ్చేస్తుంది. రోజుకి వచ్చేస్తుంది. నేనేమంటానంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ వెంట ఈ తాపం దీనికే అల్లాడిపోతా ఉన్నామే. రేపు పరలోకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్కసారి తలుచుకోండి, మీరు తలుచుకోండి ఒకసారి ఎలా ఉంటుందో. ఒక అతను తీశాడు సినిమా. ఏమనంటే ఆ నరకంలో ఒక రాత్రి అని ఒక బుక్ ఉండేది. నేను కూడా చదివాను. మా నాన్న
నాన్నగారు కూడా చెప్పారు. నాకు కూడా నేను ఎఫెక్ట్స్ వచ్చుంటే నేను కూడా తీద్దాం అనుకున్నాను. ఒక ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, నరకంలో ఒక రాత్రి. ఎలా ఉంటుందంటే, ఒక రాత్రి ఉండటానికే ఇబ్బంది అయితే పాపము చేసి దేవుడి నీతిని పోగొట్టుకొని దేవుడి దగ్గర నువ్వు క్రమంగా లేకపోతే ఒకవేళ నరకానికి వెళ్ళవలసి వస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచించమని కోరుతా ఉన్నాను. మేము ఏమంటే ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. బద్దలబలమైన హృదయం, విత్తనం పగిలితేనే విత్తనం తిరగకపోతే అని పెట్టాడు ఆయన. కానీ తప్పదు. విత్తనం విరిగితే మంచిది, విత్తనం చావకపోతే అన్నమాట. నేను ఆయన కూడా ఫోన్ చేశాను, ఆండ్రూ రషీద్ దగ్గరికి. విరిగిపోతే ఏం బాధ కదా, చచ్చిపోవాలి. విత్తనం భూమిలో చచ్చితేనే మీకు కూడా అర్థం చెప్తాను. విత్తనం విరవనే విరిసి భూమిలో పెడితే వస్తుందా? రాదు. విత్తనం పెడితేనే కొత్త మొక్క వస్తుంది. విత్తనం చావకపోతే ఫలించునా, కష్టాలే రాకపోతే కిరీటమే వచ్చున్నా. మనకు శ్రమలు వస్తున్నాయి అనుకుంటే కాదు, ఈ శ్రమల నుంచి నీకేం రావాలంటే ఒక రకమైనటువంటి ఉజ్జీవం రావాలి. ఈ ఇబ్బందుల నుంచి నీకేం రావాలంటే ఒక సిద్ధపాటు రావాలి. అయ్యి బాబోయ్, ఈ లోకంలో పడుతున్న ఈ తిప్పల బాబు పరలోకంలో నాకు వద్దు, పరలోకం వెళ్ళాలి నేను, ఆ నరకలోకం నాకు వద్దనే ఆ భయం నీలో కలగాలి. ఏమి కలుగుతులేదు. అయితే అంటానండి, అదైతే ఏంటి ఇదైతే ఏంటి అన్నట్టుగా ఉన్నారు. ఉండండి, దేవుని రాజ్యానికి వెళ్ళి ఆ సిద్ధపాటు మనలో ఉండాలి. వచ్చేద్దాం, మన వాక్య ధ్యానంలోకి వచ్చేద్దాం. ఏమండి, ఆయన పాపుల కొరకు మరణించి మృతులలో నుండి లేచాడంట. ఎందుకు మనల్ని రక్షించడానికి వచ్చాడు కదా. ఆ పాపులలో నుండి మరణించి మనందరి కోసం తిరిగి లేపబడ్డాడు. తర్వాత ఆయన జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. 2 తిమోతి 1:9-10. అది మనుషుల వలన కలిగినది కానీ క్రీస్తు యేసు బయలుపరచడం వలననే లభించింది. గలతీయులకు రాసిన పత్రిక 1:11-12. తర్వాత రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:16. అది ప్రజలను రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నదట. ఏంటంటే అది రోమీయులకు రాసినటువంటి పత్రిక 1:16. చదవండి ఒకసారి, ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తాను. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడు కాను. ఎందుకనగా లాస్ట్ వచ్చేసి అది ప్రజలను రక్షించుటకు దేవుని శక్తి అయినది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటయ్యా అంటే ప్రజలందరినీ రక్షించడానికి దేవుని శక్తి అయినదంట సువార్త. ఈ ఒక్కటే, ఈ సువార్త ఏమైందంటే నిన్ను రక్షించే శక్తిగా మారింది. దేవుని నామానికి మహిమ. చాలా మంది అంటూ ఉంటారు, సువార్తగా వెళ్తున్నాం. ఎలా? సువార్త చెయ్యాలి, చేస్తే వాటందరినీ కొందరినైనా అగ్నిలో ఉండి లాగునట్లుగా అంటాడు దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంటుంది, కొందరినైనా నేను అగ్నిలో నుండి లాగునట్లుగా. లాగాలండి. ఎవరైనా గూతులో పెట్టుకోతున్నాడు, అలా ఎలాగో గొయ్యలో అక్కడ అంటామా? అలా ఎలాగో ముళ్ళులు ఉన్నాయి అక్కడ. ఆ ఖాళీ ప్లేస్ లో చెప్పులు లేకుండా వెళ్తాం ఎందుకు? అక్కడ సీసా పెంకులు ఉంటాయి, అన్నారా లేదా? మరి అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నావు అని చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? ఏమండి, నిన్న కార్యక్రమం జరిగింది. వాళ్ళందరూ ధ్యాస దేని మీద ఉందంట? దేని మీద ఉంది? శ్వాస మీద. శ్వాస మీద ధ్యాస ఏంట్రా అని అన్నాడు కదా. శ్వాస మీద కాదు నీ ధ్యాస, నీ శ్వాసనిచ్చిన వాడి మీద అడగాలి ధ్యాస. ఏమండి, మన ధ్యాస ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద? శ్వాస ఇచ్చిన వారి మీద ఉండాలి. ఎవరు ఇచ్చారు నీకు జీవం? ఎవరు నిన్ను కలగజేసింది? ఎవరు? శూన్యము నుండి సృష్టిని, మట్టి నుండి మనిషిని నీ జీవాత్మతో. శూన్యము నుండి సృష్టిని, మట్టి నుండి మనిషిని నీ జీవాత్మ
నీ జాడే ఎటువైపు చూసినా నీ చేతి పనులే, నీ చేతి పనులే. ఎవరంటే మట్టి నుండి తీసి మనిషి రూపుడిగా ఆయన స్వరూపంగా చేసి జీవవాయువును ఊదాలంటే రాశిగారు. ఆయన మీద పెట్టు మీ ధ్యాస, ఆయనలా ఉండు, ఆయన చెప్పిన మాటలు ఆలకించు, ఆయన చూపిన మాదిరిని పోయినాడు, ఆయనలా నడు. అది నీకు ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతమంది ఉన్నారు. నిన్న ఎంతమంది రికార్డ్ అయితే ఉందో అంతమందిని నువ్వు రక్షించవలసినటువంటి అవసరం నీ మీద ఉంది, ఆ బాధ్యత నీ మీద ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వచ్చేద్దామండి. ఏమండి, సువార్తకు కొందరు లోబడలేదంట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. యేసుక్రీస్తు సువార్త అనేకులను రక్షించింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22 నుంచి 41 వరకు. 2వ అధ్యాయం. సువార్త అంటే యేసుక్రీస్తు సువార్త అనేకులను రక్షించింది కదా. ఎలాగో ఇది చదివేద్దాం, ఒకసారి చూద్దాం. చదవండి. నేను చదివేస్తాను. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానములని అనుసరించి అప్పగించబడిన ఈయనను మీ దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఆయన కూర్చున్న దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంచుని, ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదర్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళి పట్టనీవు. నాకు జీవ మార్గంలో తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషులకు దావీదును గూర్చి మీతో నేను దారుణంగా మాట్లాడవచ్చు. అతను చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. అతని ప్రవక్త ఉండేను కనుక అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరు కూర్చోబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతిని అతని క్రీస్తు పాతాళంలో విడువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధరణను గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్ష్యము కాగా. ఆయన దేవుడు కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానము తండ్రి వలన పొందిన మీరు చూచుచూ వినుచున్న వీరిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకములకు ఎక్కుపోలేదు, అయితే అతని ఇంట్లో నేను శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగా క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రుడిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులను మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను అడగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం నీకును మీ పిల్లలకు దూరస్తులకును అమ్మగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారిని అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందిన వారికి హెచ్చరించారు కాబట్టి అది అతని వాక్యం అంగీకరించేవారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరంటే ఎవరైతే యేసుక్రీస్తు పుట్టాడని, ఆయన అద్భుతాలు చేశాడని, ఆయన చనిపోయిన వారిని తిరిగి లేపాడని, గుడ్డివారిని నడవమని చెప్పాడని, కుంటివారిని నడవమని చెప్పాడని, గుడ్డివారిని చూపును అనుగ్రహించాడని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ ఆయన చనిపోయాడని, తిరిగి లేచాడని, మరలా రాబోతున్నాడని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వాళ్ళందరూ రక్షించబడ్డారంట. వాళ్ళందరూ
రొట్టె విరుచుడియందును సహవాసమందును ఎడతెగక ఉన్నారంట. సువార్త విన్న మనం అందరం ఏం చేయాలంటే ఎడతెగక కూడుకోవాలి. ఏం చేయాలి? ఎడతెగక కూడుకోవాలి. వచ్చేద్దాం మనం మరలా. ఏమండి, కొంతమంది సువార్తను విగ్రహాలను కూడా రక్షించిందంట. చూద్దాం మనం. ఆమె చదువుతూ అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 5-13 కారణీ వారిని రక్షించిందంట. తర్వాత అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 26-40 మతపరమైన మనుషులను, అన్యులను రక్షించిందంట యేసుక్రీస్తు సువార్త. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 1-18 సంఘమును హింసించిన వారిని రక్షించిందంట. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనం విగ్రహారాధికులను రక్షించిందంట. 1వ దశలోనికల 1వ అధ్యాయము 9వ అధ్యాయం 10 నుంచి విగ్రహాలు పూజించే వారిని రక్షించిందంట. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక మీరు చదవండి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం 11వ వచనం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏమండి, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరనంట. మీరు ఎవరికైనా అన్యాయం చేసుకుంటారా? మీరు ఎవరైనా బాధ పెట్టి ఉంటారా? మీరు ఎవరైనా హింసించుంటారా? మీ వాళ్ళు ఒకళ్ళు బాధపడి ఉంటే మీరు దేవుని రాజ్యానికి చేరారు. ఏం చేయాలో? మీరు దేవుని రాజ్యానికి చేరారు. మీరు నన్ను చాలా మంది అన్నారు, ఒకసారి మీరు వినాలి. నన్ను చాలా మంది అన్నారు, ఆ టైంలో మీరు చాలా మంది పక్క తీర్చుకున్నారు కదా, ఈ టైంలో నువ్వు ఒక్కసారి చూపించాను అన్నారు. నేనేమన్నాను తెలుసా? ఒకరికి వ్యతిరేకంగా ఒక్క పావు నేను కలిపినా దేవుని రాజ్యం నాకు దూరం అవుతుంది చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఒకరికి వ్యతిరేకంగా కనుక మనం పావుని కలిపితే దేవుని రాజ్యం మనకు దూరం అయిపోతుంది. దేవుడు కుదిరిపోయింది. దేవుడు చూస్తాడు. మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటమే వాడికి అసౌకర్యం. నేనైతే ఒక్క ప్రయత్నం కూడా చేయను. నేను మరలా చెప్తున్నాను, నేను ఒకళ్ళని ఇబ్బంది పెట్టాననే మాట ఎవరైనా చెప్తే నా సాక్ష్యం అవ్వదు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నేను ఒకళ్ళని నష్టపరిచాననే మాట ఎవరైనా అంటే నేను చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పచ్చు. ఈ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఏమంటే ఎవరికి మనం ఎవరిని బాధ పెట్టేవారుగా ఉండకూడదు, ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఆ ఇబ్బంది ఏదో నువ్వు పడు, దేవుడు చూస్తాడు నీ ఇబ్బందులన్నీ. ఏమండి, ఏం చేస్తాడు దేవుడు? పౌలును సౌలుగా సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారాలి. పాపంలో ఉన్న మన జీవితాలు వెలుగులోనికి రావాలి, నిత్య జీవంలోనికి రావాలి. అబద్ధాలు ఆడేవారు నిజమాడు పెదవులు ఆయనకి ఇష్టమంట. వంకర చూపులు చూపేవారు దేవుణ్ణి చూడాలంట. ఏమండి, మన బట్టలతోటి మన వ్యవహారాలతో ఆనందించే నువ్వు దేవుణ్ణి చూసి నువ్వు ఆనందించాలి. నీ ఇష్టాన్ని నెరవేర్చుకునే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు నువ్వు పరిపూర్ణుడు వదిలినట్టు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా మారినట్టు బైబిల్ గ్రంథం. నువ్వు ఎప్పుడు పరిపూర్ణుడు అవుతావంటే నీ ఇష్టాన్ని చంపేసుకుని దేవుని చిత్తాన్ని కనుక నువ్వు జరిగించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం. మనమందరము కూడా మన ఇష్టాలను సమాధి చేద్దాం. సేవంటే సావు అనేవాడు మా నాన్న. ఏమనేవాడు? చేవంటే సావంట. ఏమండి, నిజమే. మనందరం చచ్చిన వారి వలె ఉందాం. అంటే కోపం ఉండకూడదు, తాపం ఉండకూడదు, అది తినాలి ఇది తినాలి అది కట్టుకోవాలండి మన మనసు ఉండకూడదండి. ఏది ఉంటే చారు చాలు. నేను ఎక్కువగా మా శ్రీమతితో కూడా చెప్తాను, చారు చాలు, అప్పడాలు చాలు నా జీవితాన్ని. లేకపోతే పులుసు చాలు, ఉల్లిపాయలు పులుసు.
ఏది తినాలో ఏది కట్టుకోవాలో వ్యసన పడిపోకండి. దేవుని చిత్తాన్ని నెరవేర్తాం. కళ్ళు మూసుకుందాం. వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి వాక్య నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి దివ్య కళ్ళు మూసుకుందాం. పరిశుద్ర మహాగణుడ స్థుతికి పాత్రుడకు వందనాలు తండ్రి. స్థుతికి స్తోత్రములు రాజా. యేసు నీ యొక్క పునరుద్ధరణకు కూడుకోవడానికి